హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్, 23 మంది విద్యార్థులకు అస్వస్థత. రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పరంపర కొనసాగుతూనే ఉంది. సీఎం, మంత్రులు గురుకులాల బాట పట్టిన విద్యార్థుల హాస్టల్స్లో ఎలాంటి మార్పులు రావటం లేదు. రోజు రోజుకు విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా కరీంనగర్ పట్నం శర్మానగర్లోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 12 గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కాగా రాష్ట్రంలోని గురుకులాల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మెస్ ఛార్జీలు పెంచి నాణ్యమైన భోజనం పెడుతున్నా కూడా విద్యార్థులు ఎందుకు దవాఖానాల పాలవుతున్నారో ప్రభుత్వం చెప్పాలని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలిగిన గురుకులాలు కాంగ్రెస్ పాలనలో మృత్యుకాహారాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.